ఎంతోమంది కళాకారులను తెలుగు చిత్ర పరిశ్రమకు అందించిన కృష్ణా జిల్లా నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన నటి అనిత. ఇప్పటి తరం వారికి ఆవిడ అంతగా తెలియకపోవచ్చు కానీ 70ల దశకంలో చెల్లెలి పాత్రలు, కొన్ని సినిమాల్లో హీరోయిన్ గాను అనిత నటించారు. ఆకట్టుకునే అందం, ముఖంలో అమాయకత్వం అందరినీ ఆకట్టుకునేవి. ఆ రోజుల్లో ఆవిడ పోషించిన పాత్రలు కూడా ఆవిడ బాడీ లాంగ్వేజ్కు తగినట్లుగానే ఉండేవి. నటరత్న ఎన్టీఆర్ నటించిన నిండు సంసారం చిత్రంలో ఆయనకు చెల్లెలిగా దివ్యాంగురాలి పాత్రతో పరిచయమయ్యారు అనిత. ఈ సినిమాలో ఆవిడ పాడిన పాట దేవుడున్నాడా ఉంటే నిదురపోయాడా అనే పాట పాపులర్ కావడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత నట సామ్రాట్ అక్కినేని నటించిన ఆదర్శ కుటుంబం చిత్రంలో ఆయనకి చెల్లెలుగా నటించారు. ప్రేమనగర్ సినిమాలో కళాభినేత్రి వాణిశ్రీకి చెల్లెలుగా నటించారు. ప్రారంభంలో ఇలా చెల్లెలి పాత్రలు పోషించిన అనిత కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గాను నటించారు. తెలుగులోనే కాదు, కన్నడ సినిమాలోనూ అనిత కథానాయికగా నటించారు. అటుపైన క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి బాలకృష్ణ, అర్జున్, జగపతి బాబు, శ్రీకాంత్ వంటి యువ కథానాయకులకు తల్లిగానూ నటించారు. 4 పదుల నట జీవితం ఆవిడది. ఎందరినో అలరించిన అనిత ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే ఆసక్తి అందరిలో ఉండడం సహజం. అందుకే ఆవిడకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి మీకు అందిస్తున్నాం. ఈ విషయంలో సాయం చేసిన మిత్రుడు డాక్టర్ కంపెల్ల రవిచంద్రన్కు కృతజ్ఞతలు. అనిత అసలు పేరు రామాకుమారి. 1949 డిసెంబర్ 8న మచిలీపట్నంలో పుట్టారు. తండ్రి నందనరావు, తల్లి వాణిబాల రంగస్థల నటి. ఆ రోజుల్లో జేవి రమణమూర్తి, రావి కొండలరావు తదితర నటులతో కలిసి ఎన్నో నాటకాల్లో నటించారు వాణిబాల. హీరో కృష్ణ తొలి చిత్రం తేనె మనసులలో హీరోయిన్ సుకన్యకు తల్లిగా నటించారు. భార్యలోని కళాతృష్ణను నందనరావు ఏనాడూ కాదనలేదు, ఎంతో ప్రోత్సహించారు. కూతురు కూడా నటి కావాలని ఆయన కలలు కనేవారు. అందుకే అనితకు చిన్నతనంలోనే సాంప్రదాయ నృత్యం నేర్పించారు. నటి నిర్మలమ్మ తండ్రి కృష్ణారావు, అనిత తండ్రి నందనరావు స్నేహితులు. ఆయన మచిలీపట్నం వచ్చినప్పుడల్లా అనిత ఇంటికి వచ్చేవారు. అనితను చూసి అమ్మాయి లక్షణంగా ఉంది, సినిమాల్లో నటిస్తే మంచి పేరు వస్తుంది, నేను ప్రయత్నిస్తా అన్నారు కృష్ణారావు. అలా అనేసి ఊరుకోకుండా అన్నమాట నిలబెట్టుకుని 1968లో వచ్చిన నిండు సంసారం చిత్రంలో అవకాశం కల్పించారు. అందులో ఎన్టీఆర్ హీరో. ఆయనకు చెల్లెలి వేషం అది, కాకపోతే దివ్యాంగురాలి వేషం అది. ప్రారంభంలోనే అవిటి పాత్ర అని అనిత కొంత నిరుత్సాహపడినా ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్ సినిమా కనుక ఒప్పుకున్నారు అనిత. సిఎస్ రావు ఆ చిత్రానికి దర్శకుడు. అనితను మద్రాసుకు పిలిపించి మొదట ఎన్టీఆర్ ఇంటికి తీసుకెళ్లారు. మీ చెల్లెలి వేషానికి ఈ అమ్మాయిని అనుకుంటున్నాం సార్ అని అనితను ఆయనకు పరిచయం చేశారు సిఎస్ రావు. అనితను ఆపాదమస్తకం పరిశీలనగా చూసి ఓకే అన్నారు ఎన్టీఆర్. నిండు సంసారం చిత్రం షూటింగ్లో నాగయ్య, ఎస్ వరలక్ష్మి, హేమలత వంటి సీనియర్స్ ఉన్నా ఏమాత్రం తడబడకుండా నటించి వారి ప్రశంసలు అందుకున్నారు అనిత. అయితే ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్లో మాత్రం కొంత కంగారు పడ్డారు అనిత. కొన్ని టేక్స్ తీసుకోవడంతో విసుక్కోకుండా ఏం పర్వాలేదు చెల్లెమ్మా, బాగా చెయ్యి, నువ్వు చేస్తావు కూడా అని ఆ మహానటుడు ఎంకరేజ్ చేయడంతో ఇహ భయపడలేదు అనిత. రామాకుమారి అనే పేరు మోడర్న్గా లేదని అనితగా మార్చారు సిఎస్ రావు. 1968 డిసెంబర్ 5న నిండు సంసారం చిత్రం విడుదలయ్యింది. అనిత జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలి సినిమాలో ఎన్టీఆర్కు చెల్లెలుగా నటిస్తే రెండవ చిత్రం ఆదర్శ కుటుంబంలో అక్కినేనికి సిస్టర్గా నటించారు. పేరుకు తగ్గట్టుగానే ఆదర్శ కుటుంబం చిత్రంలో నటించే నటీనటులంతా ఎంతో అన్యోన్యంగా మెలిగేవారు. ఆ చిత్ర కథానాయిక జయలలిత. స్వీట్లు తింటే లావు అవుతావని జయలలిత అనితలకు వాటి జోలికి పోవద్దు అని చెప్పేవారు. వారికి స్వీట్స్ పెట్టేవారు కాదు యూనిట్లో. కానీ సూర్యకాంతం ఎవరు చూడకుండా స్వీట్లు తెచ్చి వారితో తినిపించేవారు.
కళాభినేత్రి వాణిశ్రీ అమ్మగారు, అనిత వాళ్ళ అమ్మగారు మంచి స్నేహితులు. వాణిశ్రీ నటించిన ప్రేమనగర్ చిత్రంలో ఆవిడకు చెల్లెలుగా నటించారు అనిత. నాటకాల రాయుడు, ధర్మదాత, రైతు కుటుంబం, పగ సాధిస్తా, ద్రోహి, మనస్సు మాంగళ్యం, చిరంజీవి రాంబాబు తదితర చిత్రాల్లో నటించారు అనిత. ఆ రోజుల్లో చెల్లెలి పాత్ర అనగానే చంద్రకళ, అనిత అందరికీ గుర్తుకు వచ్చేవారు. చెల్లెలి పాత్రలకే తను పరిమితం అయిపోతానేమోనని అనిత ఆందోళన చెందుతున్న తరుణంలో కత్తివీరుడు కాంతారావు గండర గండడు చిత్రంలో తన సరసన హీరోయిన్గా నటించే అవకాశం ఆమెకు కల్పించారు. అలాగే కత్తికి కంకణం చిత్రంలోనూ ఆవిడే కథానాయిక. అలాగే కన్నడంలో భలే భాస్కర్, సర్వకావల్, గండుగిల్లి చిత్రాల్లో కూడా హీరోయిన్గా నటించారు. అనితతో ఎక్కువ చిత్రాల్లో నటించిన ఘనత చంద్రమోహన్దే. వీరిద్దరి కాంబినేషన్లో దాదాపు 30 చిత్రాలు రూపుదిద్దుకోవడం విశేషం. తన కెరీర్కు ఇబ్బంది లేదు అని అనిత అనుకుంటున్న తరుణంలో అనారోగ్యం ఆవిడ కలలను, ఆశలను దెబ్బతీసింది. హీరోయిన్గా మరికొన్ని అవకాశాలు వస్తున్న తరుణంలో అనిత అనారోగ్యం పాలవడంతో కెరీర్కు బ్రేక్ పడింది. ఆవిడ కోలుకొని తిరిగి పరిశ్రమలోకి ప్రవేశించేసరికి అక్కడి పరిస్థితులు మారిపోయాయి. తారల జీవితాలు చీకటి వెలుగుల సమన్వయం అని అనిత విషయంలో మరోసారి రుజువైంది. సెకండ్ ఇన్నింగ్స్లో మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి నటిగా నిలబడ్డారు. తాండవ కృష్ణ తారంగం, ఇల్లే స్వర్గం, కొంటె మొగుడు, పెంకి పెళ్ళాం, ఇదే నా సవాల్, విజయ, దేవుడు చేసిన బొమ్మలు, మోసగాడు తదితర చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించారు. స్వాతిముత్యం చిత్రంలో సుత్తి వీరభద్రరావుకు భార్యగా అమాయకపు పాత్ర పోషించారు అనిత. ఆవిడకు ఎంతో పేరు తెచ్చిన పాత్ర అది. ఆ తర్వాత తల్లి పాత్రలకు షిఫ్ట్ అయ్యి చాలా చిత్రాల్లో నటించారు. మంగమ్మ గారి మనవడులో సుహాసినికి తల్లిగా నటించారు. తిరగబడ్డ తెలుగు బిడ్డ, పల్నాటి పులి, రాము తదితర చిత్రాల్లో బాలకృష్ణకు తల్లిగా నటించారు. అలాగే అర్జున్, జగపతి బాబు, శ్రీకాంతులకు కూడా తల్లిగా నటించి మెప్పించారు అనిత. 1996లో వచ్చిన పెళ్లి సందడి అనిత చివరి చిత్రం. సినిమాల్లో అవకాశాలు లేని రోజుల్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి చాలామంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు అనిత. హీరోయిన్ రాధకు కూడా కొన్ని చిత్రాల్లో ఆమె డబ్బింగ్ చెప్పారు. కొన్ని టీవీ సీరియల్స్లో కూడా నటించిన అనిత భర్త 2002లో చనిపోవడంతో ప్రస్తుతం తన ఏకైక కుమార్తె తనూజ దగ్గర బెంగళూరులో ఉంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.